టు తెలుగు అకాడమీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో క్లైమేట్, ఉష్ణోగ్రత, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎలాంటి క్లైమేట్స్ ఉంటాయి, మనకి ఎన్ని రకాల సీజన్స్ ఉన్నాయి, సో హైయెస్ట్ సీజన్స్ ఎక్కడ నమోదవుతాయి, హైయెస్ట్ టెంపరేచర్స్, లోయెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ నమోదవుతాయి, హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎంత, మన యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ క్లైమేట్ అంటే ఏంటి? క్లైమేట్ మనం చాలా ఈజీగా అంటే ఎప్పుడైనా కామన్గా మాట్లాడుతున్నప్పుడు క్లైమేట్, వెదర్ అన్నీ వాడేస్తుంటాం. కాకపోతే క్లైమేట్ చాలా వేరు, వెదర్ అనేది వేరు. ఈ రెండింటిని మనం ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది అంటాం, ఈరోజు వెదర్ చాలా బాగుంది అంటాం. కాకపోతే క్లైమేట్ అంటే ఏంటంటే ద ఓవరాల్ యావరేజ్ ఆఫ్ ఎ రీజియన్, particularly including like temperature, humidity, rainfall, everything for a very long period is called climate. Adi climate. Weather ante enti? Day to day differences in climate, like day to day humidity, day to day rainfall, day to day temperature, day to day variations ni weather antam. So climate ki weather ki inta tada undi. So weather is a షార్ట్ టర్మ్ అనమాట. అంటే ఒక గంట కోసం మాట్లాడుకున్నది, ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది, లేకపోతే ఈ గంట ఎలా ఉంటుంది అన్నది ఓన్లీ షార్ట్ పీరియడ్ కోసం మనం ఈ తాపమానం గురించి, టెంపరేచర్స్ గురించి, దేని గురించి మాట్లాడితే దాన్ని మనం వెదర్ అంటాం. క్లైమేట్ అంటే వెరీ లాంగ్ పీరియడ్. అదే చూద్దాం ఒకసారి. వెదర్ రిఫ్లెక్ట్స్ షార్ట్ టర్మ్ కండిషన్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ వైల్ క్లైమేట్ ఈజ్ ద యావరేజ్, డైలీ యావరేజ్ అనమాట. అంటే ఇన్ని వెదర్లు కలిపితే మనకి ఒక క్లైమేట్ అనే టర్మ్ వస్తుందన్నమాట. డైలీ వెదర్ రిపోర్ట్స్ కలిపితే ఆ ప్రాంతం యొక్క క్లైమేట్, ఉష్ణోగ్రత తెలుస్తుంది. ప్రతిరోజు మనం ఒక డేటా పెట్టుకుని ఈరోజు వేడి ఎక్కువ ఉంది, లేకపోతే ఈరోజు వర్షం పడింది, ఈ వెదర్ రిపోర్ట్స్ అలాగా ఒక 10 or 15 or 20, 30 years ఇలా లాంగ్ పీరియడ్కి మనం దాన్ని డేటా సేకరిస్తే దాన్ని ఆ ఏరియా, దట్ రీజన్స్, దట్ ఈస్ కాల్డ్ దట్ రీజన్స్ క్లైమేట్. So weather is the short term conditions of the atmosphere. Climate is the average daily weather for an extended period of a time of certain location, when you are talking about a particular location. So weather can change from minute to minute, hour to hour, and day to day, and season to season. But climate is the average of all the weather over time and space. So దీని ప్రకారం మనం ఏం చేసుకున్నామంటే, మన వరల్డ్లోని we have divided world into 3 climatic zones. మేజర్గా 3 climatic zones. ఇది మన ఈక్వేటర్ 0 degrees అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అదే మన 23.5 degrees నార్త్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, దట్ ఈస్ 23.5 degrees సౌత్. ఓకే, నెక్స్ట్ 66.5 degrees south, 66.5 degrees north, so ఇది మన poles, right? This is north pole and this is south pole. Okay, so మన major latitudes ఎర్త్ మీద మన క్లైమాటిక్ జోన్స్ తీసుకున్నామంటే ఈ మేజర్ లాటిట్యూడ్స్ మీద. సో ఇక్కడ నుంచి ఈ క్లైమాటిక్ జోన్స్ని మనం దేని ఆధారంగా తీసుకున్నామంటే సన్ రేస్, ద వే దే ఫాల్ ఆన్ ది ఎర్త్, అంటే అవి వర్టికలా లేకపోతే స్లాంటెడా, ఆబ్లికా, పర్పెండిక్యులరా, ఈ టైప్లో
సన్ రేస్ భూమి మీద పడే దాన్ని బట్టి మనం భూమిని 3 క్లైమాటిక్ జోన్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సన్ రేస్ వర్టికల్గా స్ట్రైట్గా పడే ప్లేసెస్ ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు సన్ రేస్ చాలా స్ట్రైట్గా చాలా వర్టికల్గా పడతాయి. అదే సన్ రేస్ వెన్ దే ట్రావెల్ టిల్ పోల్స్ దే బికమ్ ఆబ్లిక్ ఆర్ స్లాంటెడ్. Oblique or slanted. So, this 3 latitudes, Tropic of Cancer, Equator and Capricorn, 0 degrees and 23.5 north, 23.5 south, they receive direct sun rays almost in the 3 latitudes. So, ikkada unde area, these areas are the warmest zones on the earth. అందుకోసం this 3 latitudes together are called as tropical zones. ఏంటన్నా ఈ 3 latitudes ఉన్న ఏరియాని ఏం చెప్తాం మనం? ట్రాపికల్ జోన్స్. ట్రాపికల్ క్లైమాటిక్ జోన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కమ్ టు 23.5 నుంచి 66.5 డిగ్రీస్కి వద్దాం. ఇక్కడ సన్ రైజ్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ ఇక్కడ నుంచి స్లాంట్ అవడం మొదలుపెట్టి అంటే ఆబ్లిక్ అయ్యాయి. ఇక్కడ ఈ డిగ్రీస్లో ఈ లాటిట్యూడ్స్లో ఉన్నంత స్ట్రైట్ వర్టికల్గా ఇక్కడైతే లేవు. సో ఇక్కడ వీళ్ళకి ఆ తీవ్రత తగ్గిపోతుంది. బికాస్ 2 things, sun rays are oblique and rays travels almost very long distance, so that intensity will be decreased. So these areas, ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 23 నుంచి 66.5 నార్త్ అండ్ సౌత్ కానీ వీటిని మనం టెంపరేట్ జోన్స్ కింద పిలుచుకుంటాం. ఏం పిలుస్తాం? టెంపరేట్ జోన్స్ అన్నమాట. టెంపరేట్ క్లైమాటిక్ జోన్స్. క్లైమాటిక్ జోన్స్. ఇక్కడ ఎండ తీవ్రత తగ్గుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందంటే మోర్ ఆఫ్ కోల్డ్నెస్ అండ్ లెస్ ఆఫ్ వార్మ్త్. సో ఎండ అంత హై టెంపరేచర్స్లో ఉండదన్నమాట. ఈ ఈక్వేటర్స్ ట్రాపికల్ మన క్లైమాటిక్ జోన్స్లో ఉన్నంత ఇంటెన్సిటీ ఇక్కడ ఉండదు. నెక్స్ట్ కమ్ టు 66.5 to 90 degrees. ఇది మన 90 degrees కదా. అంటే క్లైమేట్ని మనం లాటిట్యూడ్స్ అక్షాంశాల మీదుగా మనం పరిగణనలోకి తీసుకుంటాం అనమాట. we classified climatic zones of the world according to the latitudes. So next 66.5 నుంచి ఈ 90 వరకు ఏదైతే ఉందో these are polar zones, polar climatic zones. ఇక్కడ ఏంటంటే ఇంకా సన్ రైజ్ ఆల్రెడీ ఈ లోపల మన ఎర్త్ ఎలాగో టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి మన యాక్సిస్ టిల్టెడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సన్ రైజ్ ఆల్మోస్ట్ 6 months, ఒక నార్త్ పోల్లో 6 months ఉంటే సౌత్ పోల్లో 6 months ఉండదు. అంటే ఇవి టోటల్ ఫ్రిజిడ్ జోన్స్ అనమాట. ఫిల్డ్ విత్ ఐస్ క్యాప్ అంటే మంచు షీట్స్తో ఉండే ఏరియా మనకి 66.5 నుంచి 90 degrees వరకు వస్తుంది. సో దీని ప్రకారం చూసుకుంటే
మన ఇండియా ఏ జోన్లోకి వస్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంది. సో ఇండియా ఏ జోన్లోకి వస్తుంది అంటే మన ఇండియా 8 degrees నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ divides India almost half. Divides India almost half. అంటే half of the India is in tropical zone and half of the India is in temperate zone. సో ఈ ప్రకారం చూసుకుంటే ఇండియా ఈజ్ ఇన్ ఆల్మోస్ట్ ట్రాపికల్ క్లైమేటిక్ జోన్ అండ్ హాఫ్ ఆఫ్ ది ఈజ్ ఇన్ టెంపరేట్ జోన్. దీంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వద్దాం. మన ఆంధ్రప్రదేశ్ దిస్ ఈజ్ somewhere here. So Andhra Pradesh దీని ప్రకారం చూసుకుంటే it lies in between equator and tropic of cancer. So Andhra Pradesh has the climate of tropical climate. It is in the region of tropical climatic zone. మన ఆంధ్రప్రదేశ్ ట్రాపికల్ క్లైమాటిక్ జోన్లో ఉంది. ఎందుకంటే ఈక్వేటర్కి, దిస్ ఇస్ ద ఈక్వేటర్, ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మనం మధ్యలో ఉన్నాం కాబట్టి మన క్లైమేట్ ఎలా అంటే ట్రాపికల్ క్లైమాటిక్ జోన్. దీంట్లో మళ్ళీ వి ఎక్స్పీరియన్స్ మాన్సూన్స్. మనకి మళ్ళీ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి క్లైమేట్ ఉందంటే, ఎలాంటి జోన్లో ఉందంటే ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్. ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ది ట్రాపికల్ క్లైమేటిక్ జోన్. ఇన్ పర్టికులర్గా చెప్పాలంటే ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్. సో ఇందులో కూడా మనకి వీ హ్యావ్ 4 seasons. ఇంకా చెప్పుకోవాలంటే మనకి కాంటినెంటల్ క్లైమేట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కాంటినెంటల్ క్లైమేట్ అంటే కాంటినెంట్స్ ప్లేట్యూస్ మామూలుగా అంటే ఏంటి, సీ లెవెల్ నుంచి మినిమం 300 meters ఎత్తులో ఉంటే దాన్ని మనం ప్లేట్యూ అంటాం. సో దిస్ ఏరియా, దిస్ రీజన్, దిస్ పార్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే సీ లెవెల్కి, సీకి సముద్రానికి తీరానికి దూరంగా ఉంది, కొంచెం ఎత్తులో ఉంది. సో ఇట్ హ్యాస్ టిపికల్ కాంటినెంటల్ క్లైమేట్ అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఏపీ హ్యాస్ కోస్టల్ క్లైమేట్. అంటే రాయలసీమ రీజన్లోని కాంటినెంటల్ క్లైమేట్స్ ఉంటాయి. కాంటినెంటల్ క్లైమేట్స్ అంటే వాళ్ళు మట్టానికి సముద్ర తట్టికి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి. అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది ఆర్ ఎక్స్ట్రీమ్ వేడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. ఈ కోస్టల్ రీజన్స్లో ఇది దూరంగా ఉండడం వల్ల దే హ్యావ్ 2 different extreme variations. So even it is a continental climate where extreme temperatures are noted in some regions. State has varied climatic conditions. మనకి చాలా డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి. మనకి శీతాకాలం ఉంది, ఎండాకాలం ఉంది, తర్వాత మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తాయి, నెక్స్ట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వస్తాయి. ఈ టైప్లో అన్ని టైప్ ఆఫ్ క్లైమేట్స్ డిఫరెంట్ ఏరియాస్ మనకి రకరకాల. ఇప్పుడు రాయలసీమ అటువైపు వెళ్తే అంత డ్రై ఏరియాస్ మీరు చూడొచ్చు. శ్రీశైలం అటు మార్కాపూర్ వెళ్తే అక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్స్. అంటే సముద్రానికి ఏది దూరంగా ఉందో 300 meters ఎత్తులో ఉందో అది కాంటినెంటల్ క్లైమేట్ జోన్లోకి వస్తుందన్నమాట. సో కోస్టల్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ మెరైన్ క్లైమేట్. మనం ఇందాకలు అనుకున్నట్టు కోస్టల్ ఏరియాస్లోని మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉండి ఆర్ లైక్ ఇది చెమటల స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది అలా ఉంటుంది. బట్ రాయలసీమ ఎక్స్పీరియన్సెస్ కాంటినెంటల్ క్లైమేట్. ఎందుకంటే ఓన్లీ రీజన్ ఈజ్ ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద కోస్ట్, ఫార్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్, అండ్ ఇట్ ఈస్ in altitude wise also it is about 300 meters అన్నమాట. ఓవరాల్గా చెప్పుకుంటే ఏపీలోని మనకి మే మంత్లో టెంపరేచర్స్ ఆర్ వెరీ హై. అదే ఇండియాకి చూసుకుంటే, ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే, ఇండియా మొత్తం మీద జూన్లో హై టెంపరేచర్స్
ఇండియా మొత్తంలో ఎప్పుడు ఏ నెలలో ఎక్కువ ఉంటాయంటే జూన్లో ఉంటాయి. అదే మన ఆంధ్రప్రదేశ్కి ఎక్స్క్లూవ్గా చెప్పుకుంటే మే నెల చాలా హాటెస్ట్ సీజన్, మనకి హై టెంపరేచర్స్ అనమాట. అంటే ఎంత అంటే 44, 46 ఈ రేంజ్ వరకు వెళ్ళిపోతాయి. ఇంకా దీంట్లో హైయెస్ట్ టెంపరేచర్ ఎప్పుడు చూసినా ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ వేడి నమోదైంది గుంటూరు జిల్లాలో ఉండే రెంటచింతలు అనమాట. అక్కడ దగ్గర దగ్గర 46 నుంచి 48 వరకు డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తుంది. ఎప్పుడు దిస్ ప్లేస్ విల్ బీ ఆల్వేస్ ఇన్ న్యూస్. మీరు ఎండాకాలం న్యూస్ చూస్తే వెదర్ రిపోర్ట్లో రెంటచింతల విల్ బీ ద టాప్. సో అది కోస్టల్ ఏరియాస్లోకి హ్యూమిడిటీ ఉండడం వల్ల టెంపరేచర్స్ అంత ఎక్కువ ఉండవు, అంత వేడి ఉండదన్నమాట. ఎందుకంటే అక్కడ గాలిలోని తేమ ఉంటుంది. ఈ తేమ ఏం చేస్తుందంటే డ్రైన్ చేయదు, ఆ టెంపరేచర్ని ఏదైతే సన్ రేస్ వస్తాయో అది ఈ వేపర్ హ్యూమిడిటీ అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మీకు కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ మరి ఎక్స్ట్రీమ్ ఉండదు. మహా అయితే అరౌండ్ 43, 44 ఆల్ ఓవర్ స్టేట్లో మనకి 43, 44 డిగ్రీస్ వరకు వెళ్తుంది. వెన్ కమ్ టు అదే కోస్టల్ సిటీస్ లైక్ వైజాగ్, కాకినాడ ఈ సిటీస్ చూసుకుంటే టెంపరేచర్స్ ఎప్పుడు మోడరేట్గా ఉంటాయన్నమాట. ఇలాగా 44, 46 ఇలాగ దాటిపో, మోడరేట్గా టెంపరేచర్స్ ఉంటాయి బికాజ్ ఆఫ్ కోస్ట్. అవి కోస్టల్ సిటీస్ అవడం వల్ల. ఎగ్జాంపుల్ వైజాగ్ అండ్ కాకినాడ అనమాట. సో డ్యూ టు హై హ్యూమిడిటీ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ విత్ లిటిల్ డిఫరెన్స్, ఆల్మోస్ట్ టెంపరేచర్స్ ఇన్ ద స్టేట్ విల్ బి అరౌండ్ 43 to 45. ఎంత ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి యావరేజ్ మీద 43, 44 ఆ ఏరియాస్లో అవుతుంది. అదే వైజాగ్ అండ్ కాకినాడ కోస్టల్ అవుతుంది, వీటికంటే ఇంకొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం చూసినట్టు రెంటచింతల ఏపీ మొత్తం మీద హైయెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ నమోదవుతాయి అంటే రెంటచింతల. ఈవెన్ విజయవాడ కూడా దాన్ని సర్పాస్ చేసేసి రెంటచింతల వెళ్ళిపోయింది. ఇది 43 degrees to 48 వరకు ఉంటుంది ఆల్మోస్ట్. ఎప్పుడు చూసినా 45, 46 అలా ఉంటుంది. నెక్స్ట్ లీస్ట్ టెంపరేచర్స్ ఏపీ మొత్తం మీద తక్కువ టెంపరేచర్స్ ఎక్కడ నమోదవుతాయి అంటే మనకి అరకులో దగ్గర, వైజాగ్ డిస్ట్రిక్ట్లో అరకు దగ్గర లంబసింగి అన్న ప్లేస్లో అనమాట. అది హిల్ స్టేషన్. ఆల్మోస్ట్ -degrees ఉంటాయి. మీరు జాన్ మంత్లో చూస్తే అసలు -2, -3 ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కాశ్మీర్ ఆఫ్ ఏపీ. కాశ్మీర్ ఆఫ్ ఏపీ ఏదంటారంటే శ్రీనగర్ ఆఫ్ ఏపీ దేనంటారంటే లంబసింగి అనమాట. అది ఎక్కడుందంటే అరకు దగ్గర, వైజాగ్ డిస్ట్రిక్ట్లో అరకులో. సో ఇక్కడ -2 జాన్ సీజన్లో అయితే అసలు చాలామంది ఎర్లీ మార్నింగ్ పిక్నిక్ లాగా లైక్ టూరిజం చాలా ఎక్కువ ఉంటుంది ఈ డిసెంబర్, జాన్లో చూస్తే. మనకి ఇంకే ఎక్కువ టెంపరేచర్స్ మేలో రికార్డ్ అవుతాయి ఏపీలో, తక్కువ టెంపరేచర్స్ లీస్ట్ టెంపరేచర్స్ ఏ మంత్లో రికార్డ్ అవుతాయంటే మనకి డిసెంబర్లో రికార్డ్ అవుతాయి. దీని ప్రకారం అదే రెయిన్ఫాల్ చూద్దాం. సో మనం ఇందాక కాంటినెంటల్ క్లైమేట్ అనుకున్నాం కదా, ఎందుకంటే అది సముద్రానికి దూరంగా ఉంది. సో ఆబ్వియస్గా అక్కడ డ్రై ఏరియాస్ ఉంటాయి. అలాగే అనంతపూరు అండ్ నెక్స్ట్ మన చిత్తూరు ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో కూడా టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. బికాజ్ అవి మైసూర్ ప్లేట్యూ అనమాట. మనకి పెనిన్సులర్ ప్లేట్యూలోని డెక్కన్ ప్లేట్యూ, తెలంగాణ ప్లేట్యూ, మైసూర్ కర్ణాటక ప్లేట్యూ ఇవన్నీ చూసాం కదా. వీటికి ఇవి దగ్గరగా ఉండడం వల్ల, ఆల్టిట్యూడ్లో ఎక్కువ ఉండడం వల్ల వీటికి ఏంటంటే కొంచెం కంపారిటివ్లీ మిగతా డిస్ట్రిక్ట్స్ కంటే సమ్మర్ సీజన్లో ఇవి కొంచెం చల్లగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి మైసూర్ ప్లేట్యూకి దగ్గరగా ఉన్నాయి. ప్లేట్యూ అంటే ఏంటి? విచ్ హ్యాస్ ఆల్టిట్యూడ్ మోర్ దెన్ 300 meters. సో అందువల్ల వీటికి టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మనకి రెయిన్ఫాల్ ఎక్కువ ఏపీకి ఓవరాల్ చూసుకుంటే, ఏపీకి ఓవరాల్ రెయిన్ఫాల్ వచ్చేది మనకి మాన్సూన్స్ నుంచి, అందులో కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్.
సో డ్యూ టు మోర్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అక్కర్స్. ఈ మీ కాకపోతే సమ్మర్లో ఏంటవుతుందంటే నేల భాగం ఎక్కువ వేడెక్కుతుంది. ఒకటి ఫస్ట్ నేల మనకి వీఆర్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. సో నార్దర్న్ హెమిస్ఫియర్ అందులో ట్రాపికల్ క్లైమాటిక్ జోన్లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటి ల్యాండ్ పార్ట్ నార్దర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్ పార్ట్ ఈజ్ మచ్ కంపారిటివ్లీ సదర్న్ హెమిస్ఫియర్. ల్యాండ్ ఎప్పుడైనా తొందరగా హీట్ ఎక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. కానీ సీజ్ అదే వాటర్ బాడీస్ వస్తే లేటుగా వేడెక్కుతాయి అండ్ లేటుగా చల్లబడతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ల్యాండ్ పార్ట్ మనం మొత్తం అంతా ఎక్కువ ఇటువైపే ఉంది కాబట్టి ఎక్కువ ల్యాండ్ వేడెక్కిన తర్వాత అక్కడ కన్వెన్షనల్ హీట్ డెవలప్ అయిన తర్వాత కండక్షన్ జరుగుతుంది. కన్వెన్షన్ అయిన తర్వాత కండక్షన్ జరుగుతుంది. కండక్షన్ తర్వాత ఏంటవుతుంది క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ రెయిన్ఫాల్. సో మనకి ఈ సీజన్లో కూడా మే ఏప్రిల్ అంటే ప్రీ మాన్సూన్ మనకి ఇండియాని జూన్ 1న కేరళ కోస్ట్ మలబార్ కోస్ట్ని తాకుతుంది. అదే మన ఏపీకి వచ్చేసరికల్లా 2 weeks ఆల్మోస్ట్ జూన్ 5th ఆర్ 2nd week ఆఫ్ జూన్. సో దానికంటే ముందు మనకి ఏప్రిల్ మేలోని ఇంత వేడెక్కితే కన్వెక్షన్ కరెంట్స్ వల్ల మనకి వర్షం పడుతుంది. ఈ వర్షాన్ని ఏంటంటారంటే మ్యాంగో షవర్స్ అంటారు ఆర్ ఏరువాక జల్లులు. మ్యాంగో షవర్స్ ఏప్రిల్ మేలో పడే వర్షాన్ని ప్రీ మాన్సూన్కి పడే వర్షాన్ని ఎండాకాలంలోని మ్యాంగో షవర్స్ ఆర్ ఏరువాక జల్లులు. ఇవి మన మ్యాంగో ట్రీస్ అంటే మన మామిడి తోటలకి మామిడి పంటకి చాలా మంచిదన్నమాట, చాలా ఉపయోగపడుతుంది. సో ఇవి ఎలా అంటే థండర్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపులు వీటితో కూడి మేఘాలు వీటితో కూడి వస్తుందన్నమాట. అందుకే వీటిని మేలో మ్యాంగో సీజన్ టైం కాబట్టి ఏప్రిల్ మేలో మ్యాంగో షవర్స్, తెలుగులో అయితే ఏరువాక జల్లులు అంటారు. ఇప్పుడు రెయిన్ఫాల్ చూద్దాం. మనకి ఓవరాల్గా రెయిన్ఫాల్ మన ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం? సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ మాన్సూన్. సో ఆబ్వియస్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా మనకి రెండు మాన్సూన్స్ ఆంధ్రాని టచ్ చేస్తాయి. బట్ మేజర్ పార్ట్ ఈజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. అదే మనకి జూన్లో వచ్చేది. తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ అదే ఆర్ రిట్రీట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆర్ రివర్సల్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ రివర్సల్ నుంచి మనకి ఓన్లీ 1/3 మాత్రమే వర్షం వస్తుంది. కానీ ఏపీని మొత్తం ఆల్మోస్ట్ డ్రైన్ చేసి తడిపేది 2/3 ఆఫ్ ది రెయిన్ వాట్ వీ గెట్ ఈజ్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో 90% రెయిన్ఫాల్ మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ కాకపోతే 90 centimeters ఆల్ ఓవర్ ఏపీ. అంటే డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఏపీ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే 60% మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల మొత్తం తడుపుతుంది. కానీ ఇట్ ఈస్ లెస్ దెన్ 90 centimeters అనమాట. లెస్ దెన్ 90 centimeters. మనకి టోటల్గా ఏపీలోని వర్షపాతం మొత్తం 90% వచ్చేది సౌత్ వెస్ట్లోనే. 60% నేల మొత్తం ఎక్కువ 90 centimeters కంటే తక్కువలోనే మనకి ఈ మాన్సూన్ ఉంటుంది. ఈ రెయిన్ఫాల్ కూడా ఎలా అంటే ఇప్పుడు ఇంత పెద్దది కాదు, బట్ ఆంధ్రప్రదేశ్ మోర్ ఆర్ లెస్ ఇన్ దిస్ రీజన్. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ కేరళని టచ్ చేస్తాయి. టచ్ చేసినప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ చాలా ఎత్తుగా ఉండడం వల్ల దే ఎంప్టీ దేర్ వాటర్ ఇన్ వెస్ట్ ఆఫ్ ది వెస్ట్రన్ ఘాట్స్. తర్వాత మిగతా వచ్చేవి సెకండ్ లెవెల్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఏవైతే ఉంటాయో దే రీచ్ ఆంధ్ర. సో ఇక్కడ ఏంటవుతుంది
Eastern Ghats are more or less like this. So this part of the Andhra is almost a low-lying area or a plateau. But Eastern Ghats అందుకోసం ఏం చేస్తాయి, వాటికి ఏం అడ్డు ఉండవన్నమాట. సో ఈ సౌత్ నుంచి వస్తున్నప్పుడు అవి హ్యాపీగా వెళ్తాయి. బట్ వెన్ దే రీచ్ నార్త్, అక్కడ హైట్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ విల్ ఇంక్రీజ్. మనకి జిందాగఢ, ఈ అరకు, ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ మాన్సూన్స్ది మన ఈస్టర్న్ ఘాట్స్ హైట్ ఎప్పుడైతే పెరిగిందో పెరిగేసరికల్లా ఈ మాన్సూన్స్ ఇవి దాటలేవన్నమాట. దాటకుండా ఆల్మోస్ట్ ఇంకా వాటితో తెచ్చిన రెయిన్ని అక్కడ ఎక్కువ వదిలేస్తాయి. దట్స్ ద రీజన్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్సెస్ more rain than the southern part because they are blocked by highest peaks of eastern ghats in Andhra anamata. So akkada they northwest monsoon drains maximum in the northern part of Andhra Pradesh than comparatively southern part of Andhra Pradesh. And when come to next mali monsoons ikkada chustayi kada, ikkada vachinappudu kuda ఈ ఏరియాలో కూడా దే లీవ్ దేర్ వాటర్ ఆర్ దే డ్రైన్ ఆల్మోస్ట్ హియర్. Rainfall increases from southwest to northeast. So rainfall increases from south to, చూసాం కదా southwest to, ఇది southwest కదా, ఇక్కడ నుంచి northeast ఇది, అక్కడికి వర్షపాతం పెరుగుతుండను. ఓన్లీ రీజన్ ఈజ్ Eastern Ghats are the barriers which southwest monsoon cannot cross them, so they drain there. Next mallinu south to north towards southwest anamata, ikkadiki kuda malli vaati ekku ikkada kante akkada ekku varsha untundi. So 2/3 of the rain fall in the state occurs from southwest monsoon. 90% of the rain maniki వచ్చే ఏ మాత్రం వర్షపాతంలో 2/3 మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వస్తుంది. తర్వాత కోస్టల్ ఆంధ్రాలో అయితే దిస్ ఈజ్ అరౌండ్ 1000 millimeters అనమాట, 1000 millimeters. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రాయలసీమ ఇది ఓన్లీ 672 millimeters బికాస్ అక్కడ ఏమి రాయలసీమలో ఏవి అడ్డులు లేవు కాబట్టి అవి ఎగిరి వెళ్ళిపోతాయి. కోస్టల్ ఏరియాకి వచ్చేసరికి ఈస్టర్న్ ఘాట్స్ అడ్డు ఉండడం వల్ల అక్కడ అది వర్షాన్ని వదులుతాయి. ఇక్కడ ఏంటంటే తక్కువ, ఏమాత్రం వీలైతే అంత వదిలేసి మిగతావి దే ట్రావెల్ ఫర్దర్ అనమాట. సో హైయెస్ట్ రెయిన్ఫాల్ మనకి ఏ మంత్లో అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే మాసం నెల అంటే జూలైలో అనమాట. జూలై విల్ సీ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ అండ్ యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ 556 millimeters అనమాట. యావరేజ్ రెయిన్ఫాల్ అంతా మనకి 556 millimeters. మామూలుగా చూస్తే మనకి 90 centimeters కంటే తక్కువ రెయిన్ఫాల్ ఆల్ ఓవర్ ఏపీ డిస్ట్రిబ్యూషన్, అంటే 60% ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో చూసుకుంటే 90 centimeters కంటే తక్కువ ఉంటుంది. యావరేజ్ ఆల్ ఓవర్ ఏపీలో యావరేజ్ అంటే 556. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.